So so it I mean so the properties of cross sections include the second moments of area or moments of inertia of these cross sections. So దాంట్లో మనకి ప్రాపర్టీ ఆఫ్ క్రాస్ సెక్షన్ లో ఉన్న ఇంకొక వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే సెకండ్ మొమెంట్స్ ఆఫ్ ఏరియా ఆర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ క్రాస్ సెక్షన్. అంటే మనకి డిఫరెంట్ అంటే క్రాస్ సెక్షన్ అనేది ఎలా ఉంది, సో వాటి యొక్క ప్రాపర్టీస్ కనుక మనం స్టడీ చేస్తే, సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద స్ట్రెంత్ ఆఫ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్. సో దాని యొక్క స్ట్రెంత్ అనేది ఎంత ఉందో అది ఇండైరెక్ట్గా వాటి ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలియాలి. సో ఖచ్చితంగా అప్పుడు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో in deriving formulas for centroid, so we have dealt the concept of first moment of area. So let us consider an arbitrary area A. So A, this is entire arbitrary area is capital A, and in this area let us consider a infinitesimally small area dA here. సో చాలా ఈ పెద్ద ఏరియా ఏదైతే ఉందో దాంట్లో చిన్న ఏరియా తీసుకుంటున్నాము, స్మాల్ డి అని పిలుస్తున్నాము. సో లెట్ us కన్సిడర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ టు దట్ ఎలిమెంట్ టు దట్ ఎలిమెంటల్ ఏరియా ఇస్ y, అండ్ అండ్ టు అండ్ ఫ్రమ్ ద y యాక్సిస్ టు దట్ ఎలిమెంటల్ ఏరియా ఇస్ x యాక్సిస్. సో ఈ రకంగా ఒక క్యాపిటల్ ఏ ఉన్న ఏరియాలోంచి ఒక చిన్న స్మాల్ డిఏ ఉన్న ఎలిమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో అది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్స్ యాక్సిస్కి వై డిస్టెన్స్, అలాగే వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని మనం కన్సిడర్ చేసుకున్నాము. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, సో మనకి ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ డినోటెడ్ విత్ క్యూఎక్స్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా విత్ ఈజ్ qx is equal to integration yda. సో కమింగ్ టు అంటే మీరు ఎక్స్ యాక్సిస్ పరంగా చెప్పాలంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ డిఏ ఎలిమెంట్ అనేది ఈ వై యాక్సిస్ నుంచి ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత ఈ ఎలిమెంట్కి వై డిస్టెన్స్. సో ఇంటిగ్రేషన్ వైడిఏ రాస్తాం ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు రైట్ the first moment of area with respect to y-axis, so qy, it is denoted with qy integration y-axis నుంచి ఈ ఎలిమెంటల్ ఏరియాకి ఉన్న డిస్టెన్స్ x, so integration xdA. So in this way we can define the first moment of areas with respect to x-axis is qx is equal to integration yda, and with respect to y-axis is qy is equal to integration xdA. So if you want to calculate the second moment of area with respect to x and y axis, that is అంటే ఈ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అనేది ఇలా రాస్తాము. ఒకవేళ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా గురించి మాట్లాడాలి అంటే సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియాలో ఏమొస్తుందంటే ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ వై స్క్వేర్ అనే టర్మ్, అలాగే ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ వస్తుంది. If you want to calculate the second moment of area with respect to x and y axis, the second moment of area with respect to x axis is denoted with ix. సో మనం moment of inertia ని I తో డినోట్ చేస్తాము. సో విత్ రెస్పెక్ట్ to x axis అయితే ix అంటాం. ix is equal to integration y square dA. So this is known as second moment of an elemental area with respect to x axis. So similarly, if you want to write the second moment of inertia with respect to y axis is equal to integration x square dA. This is known as second moment of an elemental area with respect to y axis. సో ఈ ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన డెరివేషన్స్లో మనం యూస్ చేస్తాము. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ, ఐవై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. The second moment of area will also called as moment of inertia. సో సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియాని మనం ఏమంటాం అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాము. సో ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ, ఐవై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో హియర్ ఐ రిప్రజెంట్స్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ ఐ అనే లెటర్ అనేది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ అండ్ వై రిప్రజెంట్ అంటే ఎక్స్ ఇక్కడ సబ్స్క్రిప్ట్లో ఉన్న ఎక్స్, అలాగే వై అనేవి. సో it represents the moment of inertia of that elemental area with respect to which axis we are calculating. So with respect to x axis చెప్తున్నారో అలాగే y axis చెప్తున్నారో ఇక్కడ మనం ఇలా రాస్తాం సబ్స్క్రిప్ట్. సో ix is equal to integration y square dA, iy is equal to integration x square dA. So coming to the units for second moment of area or moment of inertia. సో అసలు యూనిట్స్ ఏమేమి ఉంటాయి moment of inertia?
సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చెప్పినప్పుడు మనం ఏం చెప్పామంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పాం. ప్రాపర్టీ ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పామంటే సో ప్రాపర్టీ ఆఫ్ క్రాస్ సెక్షన్ చెప్పామంటే ఇండైరెక్ట్గా సో వాటి యొక్క డైమెన్షన్స్ మాత్రమే మనకి వస్తాయి. ఐ మీన్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ. సో మనకి వై అనేది ఏంటి, ఒక డిస్టెన్స్. సో అంటే మీటర్, సపోజ్ డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి మీటర్స్. సో మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో వై స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. అలాగే ఏరియా, సో యూ నో దట్ ద యూనిట్ ఫర్ ఏరియా ఇస్ సమ్ మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్, సో విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ మీటర్ పవర్ 4. సో ఈ రకంగా మనం యూనిట్స్ ఫర్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఆర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మనం చెప్పొచ్చు. యూనిట్స్ ఫర్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఆర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మనకి మీటర్ పవర్ 4 ఇన్ ఎస్ఐ సిస్టమ్. సో ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ. సో హియర్ మనకి వై స్క్వేర్ అనేది ఏంటంటే ఇప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే ఇది స్క్వేర్ టర్మ్ అంటే ఇండైరెక్ట్గా. సపోజ్ -6 స్క్వేర్ అనుకో మనకి 36 వస్తుంది. అలాగే +6 స్క్వేర్ అయినా సరే మనకి 36 వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఈ వై స్క్వేర్ అనేది ఇట్ విల్ బి ఏ పాజిటివ్ నెంబర్. సో అలాగే డిఏ ఏరియా అనేది మనకి నెవర్ బి నెగిటివ్, ఎందుకంటే ఏరియా అంటే అంతకొంత ఏరియా ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి ఏ పాజిటివ్ నెంబర్. సో హియర్ వై స్క్వేర్ విల్ ఆల్వేస్ బి ఏ పాజిటివ్ క్వాంటిటీ అండ్ డిఏ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ క్వాంటిటీ. సో పాజిటివ్ క్వాంటిటీ ఇంటూ పాజిటివ్ క్వాంటిటీ విల్ గెట్ ఏ పాజిటివ్ నెంబర్. సో ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ, అలాగే ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో the moment of inertia here, the node point is, so the moment of inertia of an area with respect to x-axis or y-axis will always be positive. సో మనకి moment of inertia అనేది విత్ రెస్పెక్ట్ x-axis కానీ లేకపోతే y-axis కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఐఎక్స్ ఆర్ ఐవై. మీకు నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ moment of inertia. సో టు డిటర్మైన్ ద వేరియస్ స్ట్రెంగ్స్ ఇన్ బీమ్స్, అంటే మనకి బీమ్స్లో డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. సపోజ్ రెక్టాంగులర్ కానీ స్క్వేర్ క్రాస్ సెక్షన్ కానీ లేకపోతే ఐ క్రాస్ సెక్షన్ కానీ, ఇలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్న క్రాస్ సెక్షన్ ఉన్న బీమ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం జనరల్ డైలీ లైఫ్లో. సో జనరల్లీ దీస్ క్రాస్ సెక్షన్స్ ఆర్ ఈ క్రాస్ సెక్షన్ మీద మనకి స్ట్రెంత్ ఆఫ్ దట్ బీమ్ అనేది డిపెండ్ అయి ఉంది. సో స్ట్రెంత్ ఆఫ్ బీమ్స్ డిపెండ్స్ టు లార్జ్ ఎక్స్టెంట్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ దేర్ క్రాస్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద బేస్ చేసుకుని సో బీమ్స్ని మనం డిజైన్ చేస్తాం, ఎందుకంటే ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీదే మనకి బీమ్స్ యొక్క స్ట్రెంత్ అనేది బేస్ అయి ఉంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే బీమ్స్లో యూస్ చేస్తాము. సో నెక్స్ట్ కమింగ్ టు రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎలా కనుక్కుంటాం ఫస్ట్. సో దిస్ ఈజ్ మై రెక్టాంగిల్. సో ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము. సో విచ్ ఈస్ హ్యావింగ్ ఎ బేస్ వాల్యూ ఆఫ్ స్మాల్ బి అండ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ హైట్ వాల్యూ ఆఫ్ స్మాల్ హెచ్. సో ఇన్ దిస్ రెక్టాంగులర్ ఎలిమెంట్ లెట్ us consider a small rectangular strip. సో దిస్ ఈజ్ మై స్మాల్ రెక్టాంగులర్ స్ట్రిప్ విచ్ ఈస్ dy. సో చిన్న థిక్నెస్ ఉన్న రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకున్నాము, దాని యొక్క థిక్నెస్ ఎంత అంటే dy. సో లెట్ us consider this elemental strip ఫ్రమ్ దిస్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ కొన్న డిస్టెన్స్ ఎంత అంటే y. అలాగే సిమిలర్గా దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే dy. సో ఇప్పుడు ఐఎక్స్ అంటే మనం ఏమి రాస్తాం, ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ అని రాస్తాం. అలాగే ఐవై కావాలంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో బిఫోర్ రైటింగ్ దోస్ ఐఎక్స్ అండ్ ఐవై, సో లెట్ మీ రైట్ ద ఎలిమెంటల్ ఏరియా. సో మనకి ఈ చిన్న రెక్టాంగులర్ స్ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు హ్యాచ్ చేసాం. ఈ క్రాస్ సెక్షన్కి చిన్న రెక్టాంగులర్ స్ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది డివై థిక్నెస్ ఉంది, దీని యొక్క లెంత్ ఎంత అంటే బి అనే లెంత్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఎలిమెంటల్ ఏరియా. సో ఎలిమెంటల్ ఏరియా అంటే ఈ చిన్న ఏరియా ఎంత అవుతుంది అంటే దీని యొక్క లెంత్ అంత ఇక్కడ బి. సో బి ఇంటూ థిక్నెస్ అంటే డివై. సో డిఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డివై. దిస్ ఈజ్ మై ఎలిమెంటల్ ఏరియా. So dA is equal to b into dy. From that we can write ix is equal to integration y square dA. So ix is equal to integration y square dA. So we know that the elemental area is nothing but b into dy. So b into dy రాసాము. సో b into dy రీప్లేస్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు b. ఇక్కడ చూడండి మీరు ఈ రెక్టాంగిల్ ఏంటంటే b అనేది
throughout this rectangle the value of b is constant. So value of b అనేది సో మనకి throughout the rectangle constant గా ఉంది. So you can write b, i mean before this integration. So b integration 0 to h. సో ఇక్కడ చూడొచ్చు మీరు y అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుందంటే y యొక్క వాల్యూ ఇక్కడ ఎంత అంటే 0. సో ఇక్కడ మనకి ఎంత అంటే y వాల్యూ h ఇచ్చారు. సో వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఎలిమెంటల్ స్ట్రిప్ ఫ్రమ్ 0 టు h. సో b ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు h y స్క్వేర్ dy. సో b ఇంటిగ్రేషన్ 0 టు h y స్క్వేర్ dy ఈ రకంగా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ix ఈజ్ ఈక్వల్ టు b వై స్క్వేర్ డివైకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే వై క్యూబ్ బై 3 అవుతుంది. సో బి వై క్యూబ్ బై 3 0 టు హెచ్. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే బిహెచ్ క్యూబ్ మైనస్ 0. సో ఇది ఎలాగా మనకి వై క్యూబ్ 0 క్యూబ్ అంటే 0 కాబట్టి సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది. సో మనకి ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రం మిగులుతుంది. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ క్యూబ్ బై 3. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ యూ ఆర్ deriving an expression for iy, you need to take an elemental strip which is parallel to y-axis. So let us consider an elemental strip. This is my elemental strip which is parallel to y-axis. This is my y-axis. So let us consider an elemental area which is parallel to this y-axis. This is my elemental area. So you need to determine the dA value, the elemental area value. We know that the length of this rectangle is h. So h into the thickness of the rectangle is dx. So dA is equal to h into dx. This is our elemental area. So you can replace dA is equal to h into dx here. So integration x square into dA is nothing but h into dx. So h integration x square dx. So as throughout this rectangle our value of h is constant. ఎందుకంటే ఇక్కడ h ఉంది, లైక్ ఇక్కడ h టోటల్గా మొత్తం h అనేది కాన్స్టెంట్గా ఉంది ఈ ఎంటైర్ రెక్టాంగిల్. h ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ dx. సో హియర్ x వేరీస్ ఫ్రమ్ 0 టు b. x అనేది ఇక్కడ 0 ఉంది, ఇక్కడ x ఈక్వల్ టు b. సో x వేరీస్ ఫ్రమ్ 0 టు b, h ఇంటిగ్రేషన్ 0 టు b x స్క్వేర్ dx. So from that you can find out the value of after substituting limits h ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx అంటే మనకి x క్యూబ్ బై 3 వస్తుంది. సో లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ 0 టు b కాబట్టి 0 టు b సబ్స్టిట్యూట్ చేయండి. సో సెకండ్ లిమిట్ అనేది x క్యూబ్ కాబట్టి 0 క్యూబ్ అంటే 0 అయిపోతుంది. సో ఓన్లీ ఫస్ట్ లిమిట్ మాత్రమే వస్తుంది, h క్యూబ్ బై 3 మైనస్ 0. ఈ రకంగా ఐవై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే మనకి హెచ్బి క్యూబ్ బై 3 వచ్చింది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెక్టాంగులర్కి ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే బిహెచ్ క్యూబ్ బై 3, అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే హెచ్బి క్యూబ్ బై 3 వచ్చింది. సో ఈ రకంగా మన రెక్టాంగిల్ యొక్క డెరివేషన్ అని మనం కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఒక సర్కిల్. ఓకే, let us consider a circle so which is having a radius smaller. So you need to let us consider an arbitrary axis. So మనకి సెంటర్ దగ్గర మనం x axis and y axis అనేవి మనం తీసుకుంటున్నాము. This is my x axis and this is my y axis. So this is my center of the circle. So the circle is having some radius smaller. So we need to determine the length of the strip. So first of all you need to determine the length of the strip because we need to find out the value of dA here. సో మనం ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఒకటి తీసుకోవాలి. సో సపోజ్ మనం ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా సో మనం ఒక ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది కన్సిడర్ చేసాం. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనేది మనం రాస్తున్నామంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక స్ట్రిప్ తీసుకోవాలి. లెట్ us consider this elemental strip which is parallel to x axis. So this is my elemental strip. So we know that this is my radius smaller. So let us consider this line element is making an angle theta degrees with respect to positive x axis. So ఈ లైన్ ఏదైతే ఉంది ఈ ఇంక్లైన్ లైన్, ఇది మన హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుందంటే టీటా అని తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ లైన్ అండ్ ఈ లైన్ రెండు ప్యారలల్ లైన్స్
సో ఇదొక ఇంక్లైన్ లైన్ అనేది రెండిట్ల మధ్య ఉంది అంటే, సపోజ్ ఇక్కడ టీటా అనేది యాంగిల్ ఉంది అంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుందంటే టీటా ఉంటుంది. సో ఫ్రమ్ దట్ యూ కెన్ దిస్ ఇస్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. సో రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ హియర్. సో దిస్ ఇస్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ నీడ్ టు డిటర్మైన్ దిస్ లెంత్ ఆఫ్ దిస్ ఎలిమెంటల్ స్ట్రిప్. ఈ ఎలిమెంటల్ లెంత్ అనేది మనకు కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ కాస్ థీటా, ఎందుకంటే థీటాకి ఎడ్జసెంట్ గా ఉంది ఈ సైడ్. సో ఆర్ కాస్ థీటా అవుతుంది. సో సిమిలర్ గా మనం ఇక్కడ కూడా ఈ లెంత్ ఎంత అవుతుందంటే ఆర్ కాస్ థీటా అవుతుంది. సో యాక్చువల్గా రెక్టాంగులర్ ఫామ్, రెక్టాంగులర్ షేప్ లో లేదు, కాకపోతే చాలా చిన్న స్ట్రిప్ కాబట్టి ఇంచుమించు రెక్టాంగిల్ షేప్ లో ఉందని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో లెంత్ ఆఫ్ దిస్ ఎలిమెంటల్ స్ట్రిప్ అంటే ఇది ఆర్ కాస్ థీటా అలాగే ప్లస్ ఆర్ కాస్ థీటా. సో లెంత్ ఆఫ్ ద ఎలిమెంటల్ స్ట్రిప్ ఈజ్ నథింగ్ బట్ 2r cos θ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటైర్ లెంత్ ఎంత అవుతుందంటే 2r cos θ అవుతుంది. సో Ix ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ y స్క్వేర్ dA. సో మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ y స్క్వేర్ dA. సో y స్క్వేర్ dA వస్తుంది. సో ఇక్కడ dA అంటే ఎంత అవుతుందంటే లెంత్ ఆఫ్ ద ఎలిమెంటల్ స్ట్రిప్ ఎంత అంటే 2r cos θ. సో 2r cos θ ఇంటూ థిక్నెస్ ఎంత అంటే dy. సో Ix ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ y స్క్వేర్ dA. We know that the value of dA is equal to లెంత్ ఎంత అంటే ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ది 2r cos θ, థిక్నెస్ ఎంత అంటే dy. సో 2 dA ప్లేస్ లో ఏం చేస్తామంటే 2r cos θ ఇంటూ dy రీప్లేస్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ y స్క్వేర్ ఇంటూ 2r cos θ ఇంటూ dy. సో మనకి ఈ రేడియస్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, సర్కిల్ మొత్తం త్రూ అవుట్ దిస్ ఒకటే రేడియస్ ఉంటుంది. సో 2r అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయట రాసేసాము. సో ఇంటిగ్రేషన్ y స్క్వేర్ cos θ ఇంటూ dy. సో we know that x is equal to r cos, we know that the parametric equation of a circle. సో మనకి parametric equation of a circle తెలుసు, x is equal to r cos θ అలాగే y is equal to r sin θ. అంటే θ అనేది మనం 0 to 360 degrees వేరే చేస్తే సో మనకి సర్కిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. x ఫ్రమ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ x is equal to r cos θ, y is equal to r sin θ. సో θ వేరీస్ ఫ్రమ్ 0 to π, అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు θ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. సో అది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఆల్రెడీ సెంట్రాయిడ్ గురించి చెప్పినప్పుడు కూడా మనం చెప్పాము. సో ఇక్కడ నుంచి మనం డిఎక్స్ కావాలంటే ఏం చేస్తామంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో ఆర్ బయట రాసాము, డి బై డిటీ ఆఫ్ కాస్ థీటా. సో కాస్ థీటాకి డెరివేటివ్ అంటే మైనస్ సైన్ థీటా వస్తుంది. సో మైనస్ సైన్ థీటా డిథీటా వస్తుంది. డిఎక్స్ బై డిథీటా అంటే సో మైనస్ ఆర్ సైన్ థీటా వస్తుంది. ఇక్కడ డిథీటా అనేది డిసైడ్ తీసుకొచ్చాం రైట్ సైడ్. అలాగే డివై ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా డిథీటా వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి డిఎక్స్ డివై వాల్యూస్ వచ్చాయో సో యూ కెన్ రీప్లేస్ డివై హియర్. సో డివై వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం ఏది రీప్లేస్ చేస్తామంటే ఆర్ కాస్ థీటా డిథీటా అని రీప్లేస్ చేస్తాము. సో ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, వై అంటే ఏంటో తెలుసు మనకు, వై ఈజ్ నథింగ్ బట్ ఆర్ సైన్ థీటా. సో ఆ వై ప్లేస్లో ఆర్ సైన్ థీటా రీప్లేస్ చేయండి, అలాగే డివై ప్లేస్లో ఆర్ కాస్ థీటా డిథీటా రీప్లేస్ చేయండి. సో అల్టిమేట్గా మనకి ఇది వస్తుంది. ఆర్ స్క్వేర్ అంటే మనకి ఇది ఒక మళ్ళీ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయచ్చు. ఆర్ క్యూబ్ అనేది ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్. సో బయట రాయొచ్చు 2r పవర్ 4 వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ యాక్చువల్గా ఇక్కడ మనకి 0 to π అని రాసాము, కాకపోతే ఇక్కడ -π/2 to π/2. సో ఇక్కడ -π/2 వాల్యూ థీటా అనేది, ఇక్కడ π/2. సో థీటా మస్ట్ వేరీస్ ఫ్రమ్ -π/2 to π/2. సో -π/2 to π/2 రీప్లేస్ చేయాలి ఇక్కడ. సో సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా డి థీటా. సో మనకి 2 sin θ cos θ అంటే ఏంటో తెలుసు, సైన్ 2 θ అని తెలుసు, 2 sin θ cos θ. సో ఈ రకంగా మనం ఈ సైన్ స్క్వేర్ θ కాస్ θని మనం 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే సో లోపల సైన్ 2 θ హోల్ స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై 4 వస్తుంది. ఇక్కడ r పవర్ 4/2 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to π. సైన్ స్క్వేర్ 2 θ అని మనం ఎలా రాయొచ్చు అంటే 1 - cos 4θ/2 ఇంటూ dθ కింద రాయొచ్చు. సో r పవర్ 4 ఇక్కడ 2 into 2 అంటే 4/2, 4 వచ్చేస్తుంది. ఫ్రమ్ 0 to π 1 - cos 4θ dθ. సో థీటా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి అల్టిమేట్గా ఏమొస్తుందంటే πr పవర్ 4/4 వస్తుంది, πr పవర్ 4/4 వస్తుంది. సో సిమిలర్గా మనకి ఐవై కావాలంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ కావాలి అంటే సో యూ నీడ్ టు టేక్ ఎన్ ఎలిమెంటల్ స్ట్రిప్ విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. సో y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న స్ట్రిప్ ఇదే కాబట్టి తీసుకుంటాము. సో దీని యొక్క లెంత్
ఎంత అవుతుందంటే ఆర్ సైన్ టీటా ఇంటూ ఆర్ సైన్ టీటా అవుతుంది. సో సో ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఏని ఎలా రాయొచ్చు అంటే దీని యొక్క కంప్లీట్ లెంత్ ఎంత అవుతుందంటే 2r సైన్ టీటా ఇంటూ దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే డిఎక్స్. సో 2r సైన్ టీటా ఇంటూ డిఎక్స్. సో ఈ రకంగా మీరు క్యాల్కులేట్ చేస్తే సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ వాల్యూ వస్తుంది, పై ఆర్ పవర్ 4/4 వస్తుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అలాగే వై యాక్సిస్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర ఆ యాక్సిస్ అనేవి లొకేట్ అయి ఉంటే సో మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూస్ ఎంత వచ్చాయంటే పై ఆర్ పవర్ 4/4. సో సర్కిల్లో ఐఎక్స్ ఈక్వల్ టు ఐవై అవుతుంది. దాని వాల్యూ ఎంతంటే పై ఆర్ పవర్ 4/4. సో కమింగ్ టు ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం ఎలా కనుక్కోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఒకటి తీసుకున్నాము. దిస్ ఈజ్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేర్ మై రైట్ యాంగిల్ ఇస్ లొకేటెడ్ హియర్. సో ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యూ నీడ్ టు డిటర్మైన్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ దగ్గర ఒక ఎక్స్ యాక్సిస్ అలాగే ఒక వై యాక్సిస్ అనేది లొకేట్ చేసుకున్నాము. సో ఏదన్నా మీరు మొమెంట్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్తున్నారంటే యూ నీడ్ టు ఫిక్స్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్ ఫస్ట్. సో విత్ రెస్పెక్ట్ టు అంటే ఎక్స్ యాక్సిస్ గురించి చెప్పాలా వై యాక్సిస్ గురించి చెప్పాలా. సో ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో యూ నీడ్ టు ప్లేస్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ దేర్. సో దిస్ ఇస్ మై ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ మై వై యాక్సిస్. సో ix is equal to integration y square dA. So ix is equal to integration y square dA. So but we need to determine the value of elemental area dA. So elemental area dA అనేది దీని యొక్క ఏరియా అనేది చిన్న స్ట్రిప్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఏరియా అనేది కావాలి. సో ఈ dA కావాలి అంటే సో యూ నీడ్ టు డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ దిస్ ఎలిమెంటల్ స్ట్రిప్ అండ్ థిక్నెస్. సో థిక్నెస్ అనేది మనం డైరెక్ట్గా తీసుకున్నాం, dy అని తీసుకున్నాము. అలాగే సో దీని యొక్క లెంత్ కావాలి. సో లెంత్ ఎలా వస్తుందంటే సో దిస్ ఇస్ మై రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ లెంత్ స్మాల్ ఎల్. సో యాక్చువల్గా ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా రాయొచ్చు అంటే మనం సో ఇది మన చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్, దీని యొక్క లెంత్ అనేది సి కింద రాస్తున్నాను. సో సి అని తీసుకుంటున్నాను. సో ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత అంటే హెచ్, అలాగే బేస్ ఎంత అంటే స్మాల్ బి. సో ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, కాకపోతే రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీని యొక్క ఈ హైట్ ఎంత అంటే కంప్లీట్ హైట్ అనేది హెచ్, అలాగే ఈ చిన్న హైట్ అనేది వై. సో కంప్లీట్గా అప్పుడు మనకి ఏమొస్తుందంటే హెచ్ మైనస్ వై వస్తుంది. సో హెచ్ మైనస్ వై. దీని యొక్క ఈ బేస్ ఎంత అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సి. సో ఇక్కడ నుంచి టాన్ టీటా, ఈ టాన్ టీటా అనేది సిమిలర్ ట్రయాంగిల్స్ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హెచ్, టీటాకి ఆపోజిట్ సైడ్ బై హెచ్సన్ సైడ్ హెచ్. ఆపోజిట్ సైడ్ అంటే హెచ్సన్ సైడ్ అంటే బి. హెచ్ బై బి అంటే టాన్ టీటా ఈక్వల్ హెచ్ బై బి వస్తుంది. అలాగే ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సో ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ మైనస్ వై డివైడెడ్ బై లెంత్ ఎంత అంటే ఇక్కడ బేస్ ఎంత అంటే సి. సో హెచ్ మైనస్ వై బై సి. ఇక్కడ నుంచి సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ వై ఇంటూ బి బై హెచ్ కింద రాయొచ్చు. ఇక్కడ ఈ స్ట్రిప్ యొక్క లెంత్ అనేది హెచ్ మైనస్ వై ఇంటూ బి బై హెచ్ వచ్చింది. సో డి అని ఎలా రాయొచ్చు అంటే హెచ్ మైనస్ అంటే లెంత్ ఎంత అంటే స్ట్రిప్ హెచ్ మైనస్ వై ఇంటూ బి బై హెచ్. సో ఇంటూ థిక్నెస్, ఈ థిక్నెస్ మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ హెచ్ మైనస్ వై ఇంటూ బి బై హెచ్. డి అంటే థిక్నెస్ ఎంత అంటే డివై. సో ఇక్కడ బి బై హెచ్ అంటే మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, అలాగే హెచ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో బి బై హెచ్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ హెచ్ మైనస్ వై క్యూబ్ బై 3 ఇంటూ డివై వస్తుంది. సో బి బై హెచ్ హియర్ వై వేరీస్ ఫ్రమ్, ఇక్కడ వై వాల్యూ ఎంతంటే 0, ఇక్కడ వై వాల్యూ ఎంతంటే హెచ్. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు హెచ్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ బై డివై. సో బి బై హెచ్ వై స్క్వేర్ అంటే ఏమొస్తుంది, హెచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి హెచ్ వై క్యూబ్ బై 3 వస్తుంది. ఇంటిగ్రేట్ చేస్తే హెచ్ వై క్యూబ్ బై 3 మైనస్ వై క్యూబ్కి ఎంత వస్తుందంటే వై పవర్ 4/4 వస్తుంది. సో ఫ్రమ్ 0 టు హెచ్. సో బి బై హెచ్ ఇంటూ హెచ్ వై క్యూబ్ బై 3 మైనస్ వై పవర్ 4/4. సో మీరు ఒకవేళ లిమిట్స్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి బై హెచ్ ఇంటూ హెచ్ పవర్ 4/3 మైనస్ హెచ్ పవర్ 4/4 వస్తుంది. అల్టిమేట్గా ఐఎక్స్ ఎంత వస్తుంది అంటే బిహెచ్ క్యూబ్ బై 12. సో ఇక్కడ ఐఎక్స్ ఎంత వస్తుంది అంటే బిహెచ్ క్యూబ్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా
ఆఫ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎంత వచ్చిందంటే బీహెచ్ క్యూబ్ బై 12 వస్తుంది. అలాగే సిమిలర్గా ఐవై వాల్యూ ఎంత వస్తుందంటే హెచ్బి క్యూబ్ బై 12 వస్తుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ వై యాక్సిస్ ఎంత వస్తుందంటే హెచ్బి క్యూబ్ బై 12 వస్తుంది. కమింగ్ టు ద పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు అవసరం అవుతుంది. సో in polar moment of inertia we need to in polar coordinates. సో ఫర్ క్రాస్ సెక్షన్స్ లైక్ సర్కిల్ లాంటి క్రాస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో అలాంటి క్రాస్ సెక్షన్స్కి మనం పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం చెప్తాము. అలాగే హాలో సిలిండర్ వాటి గురించి మాట్లాడేటప్పుడు మనం పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడతాము. సో లెట్ us కన్సిడర్ an elemental area, let us consider an area A. సో ఒక కంప్లీట్ పెద్ద ఏరియా అనేది ఒక ఏరియా అనేది తీసుకున్నాము. సో ఇన్ దిస్ ఏరియా లెట్ us కన్సిడర్ ఏ స్మాల్ ఏరియా డిఏ. సో ఈ పెద్ద ఏరియా ఏదైతే ఉందో దాంట్లో చిన్న ఏరియా తీసుకున్నాను, స్మాల్ డిఏ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ స్ట్రిప్ అనేది ఈ వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఎక్స్ యాక్సిస్, అలాగే ఎక్స్ డిస్టెన్స్, అలాగే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే వై డిస్టెన్స్ ఉంది. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే విత్ రెస్పెక్ట్ టు ఒక పాయింట్ మనం చెప్పాలి. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇస్ నథింగ్ బట్, సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ ఓ. అంటే విత్ రెస్పెక్ట్ ఒక పాయింట్ చెప్పామంటే సో మనం దాన్ని పోల్ కింద ట్రీట్ చేస్తాం. సో దాన్ని పోలార్ విత్ రెస్పెక్ట్ టు మనం దేని బట్టి చెప్తున్నామో ఆ పాయింట్ పోల్ అంటాం కాబట్టి, సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఆ పోల్ గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాము. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ ఓ. సో ఈ ఏరియా ఏదైతే ఉందో డిఏ, సో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఓ అనే పాయింట్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఈ పాయింట్ చెప్పాలి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి, ఎందుకంటే ఈ పాయింట్ నుంచి ఈ ఓ అనే పాయింట్ నుంచి ఈ ఏరియాకి ఉన్న డిస్టెన్స్ అనేది స్మాలర్. సో అందుకోసం ఏంటంటే మనం ఈ ఆర్ అనేది చూడాలి. ఫస్ట్ ఆర్ అనేది ఎంత ఉందో కనుక్కోవాలి. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ద పోల్ ఓ కెన్ బి డిఫైన్డ్ యాజ్ జే నాట్. సో జే నాట్ అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని జేతో డినోట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్ అంటే ఓ పాయింట్ కాబట్టి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ఓ జేఓ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఏ. ఎందుకంటే ఈ ఎలిమెంటల్ ఏరియాకి ఈ ఓ అనే పాయింట్ ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే స్మాలర్. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు the point O is equal to J naught is equal to integration R square dA. So this is the right angle triangle. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉంది. సో రైట్ యాంగిల్ ఇస్ లొకేటెడ్ హియర్. సో ఇక్కడ నుంచి ఆర్ స్క్వేర్ ఎలా రాయొచ్చు అంటే మనం ఇది ఒక హైపోటెనస్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కింద రాయొచ్చు. ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది బీమ్స్లో యూస్ చేస్తాము, అలాగే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది టార్షన్ ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూజ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టార్షన్. సో టార్షనల్ ప్రాబ్లమ్స్లో మనం ఈ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం యూస్ చేస్తాం. మనకి మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ నెక్స్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్లో మనకి దీని గురించి వస్తుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది పైథాగరస్ థియరం నుంచి. సో జే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఏ. ఆర్ స్క్వేర్ ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఆర్ స్క్వేర్ ఎలా రీప్లేస్ చేసామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ ప్లస్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, అలాగే ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్. సో జే నాట్ ఈజ్ ఈక్వల్ అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా with respect to the point O is equal to moment of inertia with respect to y axis plus moment of inertia with respect to x axis. Okay, let us consider a circular cross section. So circular cross section అనేది ఒకటి తీసుకున్నారు. సపోజ్ దిస్ ఈజ్ మై స్మాల్ డిఏ. సో ఈ ఏరియా ఏదైతే ఉందో సో దాని యొక్క రేడియస్ ఎంత అంటే డిఆర్ అని తీసుకున్నారు, చిన్న రేడియస్ కాబట్టి స్మాల్ డిఆర్ కింద తీసుకున్నారు, అలాగే స్మాల్ డిఆర్ కింద తీసుకున్నారు. సపోజ్ దిస్ స్మాల్ ఎలిమెంటల్ ఏరియా మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ డి టీటా.
సో ఎట్ ఆరిజిన్, ఎట్ ద సెంటర్. సో యాక్చువల్గా ఐ మీన్ సెక్టార్ గురించి తెలుసు కదా మనకి. సెక్టార్ అనేది సంథింగ్ యాంగిల్, ఎంతో కొంత యాంగిల్ చేస్తుంది. సో ఆ ఏరియా చేసే యాంగిల్ని మనం ఇక్కడ ఎంత తీసుకుంటాం, డీటీటా కింద తీసుకుంటాం. సో దీని యొక్క డిఆర్ అనేది దీని యొక్క థిక్నెస్. అలాగే ఈ లెంత్ అనేది కావాలి అంటే ఈ చిన్న స్ట్రిప్ కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకుంటున్నాము అంటే ఆర్ కింద తీసుకుంటున్నాము రేడియస్ అనేది. సో ఆర్ ఇంటూ డిటీటా అనేది దీని యొక్క లెంత్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా అనే ఫార్ములా తెలుసు కాబట్టి ఈ ఐ మీన్ ఈ లెంత్ కావాలి అంటే ఆర్ ఇంటూ డిటీటా నుంచి కనుక్కోవచ్చు మనం. ఆర్ ఇంటూ డిటీటా అనేది తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఐ మీన్ ఉన్న రేడియస్ ఎంత అంటే ఆర్ అని తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ ఆర్ అని తీసుకున్నాము. అలాగే ఈ ఈ ఏరియా అనేది ఈ సెంటర్ దగ్గర డి డేటా చేస్తుంది కాబట్టి ఆర్ ఇంటూ డేటా అంటే ఏమవుతుందంటే ఇక్కడ డి డేటా వస్తుంది. సో ఆర్ ఇంటూ డేటా డి డేటా ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ దిస్ ఎలిమెంటల్ స్ట్రిప్. నెక్స్ట్ వీ నీడ్ టు డిటర్మైన్ ద థిక్నెస్. సో ది థిక్నెస్ ఆఫ్ ది ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది కనుక్కోవాలి. సో థిక్నెస్ ఎంత అంటే డిఆర్. సో ఎలిమెంటల్ ఏరియా యొక్క థిక్నెస్ ఎంత అంటే డిఆర్. సో జే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఏ. సో డి అని ఎలా రాయొచ్చు అంటే లెంత్ ఆఫ్ ద ఎలిమెంటల్ ఏరియా ఎంత అంటే ఆర్ డి డేటా. ఈ ఏరియా ఎంత అంటే ఈ లెంత్ ఎంత అంటే ఆర్ డి డేటా ఇంటూ థిక్నెస్ ఎంత అంటే డిఆర్. సో జే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ ఆర్ డి డేటా డిఆర్. సో మనం యాక్చువల్గా ఇది ఒక రెండు ఉన్నాయి ఇక్కడ. మీరు రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటేమో డి డేటా అలాగే ఇంకోటేమో డిఆర్. సో రెండు రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయంటే ఇండైరెక్ట్ గా మనకి వీ నీడ్ టు డిటర్మైన్ బై యూజింగ్ డబుల్ ఇంటిగ్రేషన్. సో డబుల్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. టీటా టీటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుంది. ఇది ఒక సర్కిల్ కాబట్టి ఇక్కడ టీటానా 0, అక్కడ నుంచి 90, 180, 270, 360 కంప్లీట్గా 0 నుండి 360 డిగ్రీస్ ఉంటుంది టీటా అనేది. సో 0 to 2π తీసుకున్నాము. సో అలాగే సపోజ్ లెటస్ కన్సిడర్ ద సర్కిల్ ఈజ్ హ్యావింగ్ సమ్ రేడియస్ R1. సో R1 అనే రేడియస్ ఉందని తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎంత ఉంటుంది, ఆ రేడియస్ సెంటర్ దగ్గర 0 ఉంటుంది, అవుటర్ దగ్గర ఎంత ఉంటుంది R1 అని తీసుకుంటున్నాం. సో ఆ రేడియస్ వేరియస్ ఫ్రమ్ 0 to R1. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్ వస్తుంది. సో ఆర్ క్యూబ్ డిడీటా డిఆర్. సో ఈ రకంగా ఫస్ట్ ఏంటంటే ఆర్ని ఆర్తో ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆర్ క్యూబ్ డిఆర్ అంటే మనకి ఏమొస్తుంది, ఆర్ పవర్ 4/4 వస్తుంది. సో ఆర్ పవర్ 4/4 లో లిమిట్స్ ఫ్రమ్ 0 to R1. సో 0 to R1 అనేది లిమిట్స్. సో ఆర్ పవర్ 4/4 లిమిట్స్ ఫ్రమ్ 0 to R1 డిడీటా. సో R1 పవర్ 4/4 లిమిట్స్ ఫ్రమ్ 0 to 2π డిడీటా. సో ఇక్కడ నుంచి మనం ఇంటిగ్రేషన్ డిడీటా అంటే డేటా వస్తుంది. సో లిమిట్స్ ఫ్రమ్ 2π అలాగే 0. సో 2π - 0 వస్తుంది. సో ఇక్కడ నుంచి పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ద పోల్ ఓ అంటే ఏమొస్తుందంటే జే నాట్ ఈజ్ ఈక్వల్ టు πr1 పవర్ 4/2. సో ఒకవేళ సర్కిల్ యొక్క రేడియస్ అనేది R1 అనుకుంటే πr1 పవర్ 4/2 వచ్చింది. ఒకవేళ సర్కిల్ యొక్క రేడియస్ అనేది R అనుకుంటే ఈ R1 ప్లేస్లో ఏమవుతుందంటే R రీప్లేస్ అవుతుంది. సో πr1 పవర్ 4/2. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే πr1 పవర్ 4/2 వస్తుంది. సో మనకి ఐఎక్స్ వాల్యూ ఐవై వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం ఇందాక స్టెప్లో. సో ఐఎక్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ సర్కిల్కి కనుక్కున్నాము. సర్కిల్కి πr పవర్ 4/4 ప్లస్ ఐవై ఎంత అంటే πr పవర్ 4/4. సో రెండాటిని కూడా మీరు ప్లస్ చేస్తే ఇక్కడ ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐవై ప్లస్ ఐఎక్స్ అనే కాబట్టి సో రెండాటిని యాడ్ చేసినా సరే మీకు అదే వాల్యూ రావాలి. సో అదే వాల్యూ వచ్చింది అక్కడ. πr పవర్ 4/2 ఈజ్ ఈక్వల్ టు పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మీకు మీ వాట్సాప్ గ్రూప్లో ఒక వెబినార్ అనేది నేను పోస్ట్ చేశాను. దానికి అందరూ అటెండ్ అవ్వండి. 21st అంటే మీకు మండే అనుకుంటా. ఆ వెబినార్కి అటెండ్ అవ్వండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మీకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, మన ఇంజనీరింగ్ కాబట్టి మనకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి మొత్తం అన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో అందరూ అటెండ్ అవ్వండి. మీకు అటెండ్ అవ్వడం వల్ల మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా ఇస్తానన్నారు కాబట్టి సో అందరూ కూడా డెఫినెట్గా అటెండ్ అవ్వండి.